కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ మేలని చెప్పేసి ఈరోజు ఈనాడు జిల్లాలో ఎలకోట మండలం జడ్పీ హై స్కూల్లో సంఘటన చోటు చేస్తుంది. ఈ అమ్మాయి పార్వతి 594 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలో మేటని నిలిచింది. ఈ సందర్భంగా ఈమెను అభినందించేందుకు ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారు, డిఈఓ గారు, ఇతరులందరూ వచ్చారు. సో వీరు ఇప్పుడు ఆ అమ్మాయికి బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు తగిన ఏర్పాటు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు మనకు హామీ ఇవ్వడం జరిగింది. వారి మాటల్లోనే ఇప్పుడు మనం విందాం. మన గంగుగూడి గ్రామానికి చెందిన ఉమాపార్వతి మన జెడ్పీ స్కూల్లో చదివి 594 మార్కులు తీసుకొని వచ్చింది. ఈరోజు షీఈస్ ది స్టేట్ టాపర్. ఈ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా మనకు సాత్విక అని సంతకావేటి మండలం నుంచి, ఆ అమ్మాయి కూడా 594 మార్కులు మనకు తీసుకొని వచ్చింది. ఈ పాపను కలవడం కోసమే నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకసారి పోస్ట్పోన్ చేసుకొని పాపను కలవడం కోసం వచ్చింది. సో ఆ పాప పరిస్థితి కూడా చూస్తే మనకు పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివి 594 మార్కులు తీసుకురావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఆ పాపతో పాటు వాళ్ళ ఫ్యామిలీని, అలాగే మా హెడ్ మాస్టర్ గారిని, ఈ స్కూల్ స్టాఫ్ని అందరినీ కూడా తరోగా అప్రిషియేట్ చేస్తున్నానండి. ఇప్పుడు టోటల్గా మనకు మన జిల్లాలో 91.08% మంది పాస్ కావడం జరిగింది. మా స్కూల్స్ ఏవైతే 296 స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్లో మేము ఈరోజు అమ్మాయి చాలా హ్యాపీ డే అమ్మాయికి. సో అమ్మాయిని ఈరోజు ఎంజాయ్ చేయనిద్దాం. ఏంటంటే ఆ అమ్మాయికి ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసము ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ కావడం కోసం 100% మా సపోర్ట్ ఉంటుంది. సో ఆ అమ్మాయిని మేము ప్లాన్ చేస్తాం నెక్స్ట్ 1 వీక్. ఆ అమ్మాయి టార్గెట్ కోసము ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ అయ్యేట్టు మనము ఫుల్ హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఈరోజు చదువులు జరుగుతున్నాయి. అయితే ఈ సందర్భంలో ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఇంకా ఓల్డ్ నోషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, ఎంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. రెండవది మీరు మా బుక్స్ చూడొచ్చు, ఎంత అద్భుతమైన బుక్స్ ఉంటాయి మావి అని చెప్పి. మూడవది మేము వాళ్ళని ట్రైన్ చేసే విధానాన్ని కూడా, ఇప్పుడు లీప్ తీసుకొని వచ్చి ట్రైన్ చేసే విధానాన్ని కూడా పిల్లల్ని అంటే మూసధోరణిలో ఒకే విధంగా కాకుండా పిల్లలను వాళ్ళ టాలెంట్ ఎంతవరకు ఉందని, అందరూ ఒకే విధంగా ఉండరు, అందరూ ఒకే టాలెంట్ ఉండదు. సో ఏ టాలెంట్ తగ్గట్టు దానికి మనం ఎలా ట్రైన్ చేయాలి అనేది కూడా ఒకటి ప్లాన్ చేసి టీచర్స్కి అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక లీప్ యాప్ తీసుకొని వచ్చి ప్రభుత్వం వారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, సో దీంట్లో వీళ్ళను స్కూల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యూచర్ కోసం కూడా మంచి బాటలు వేస్తూ నా పేరు వై ఉమాపార్వతి. నేను జడ్పీహెచ్ఎస్ గంగుగూడి హై స్కూల్లో చదివాను. నాకు 594 మార్క్స్ వచ్చాయి. డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీనికి మా టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అండ్ బెస్ట్ గైడెన్స్ ఇచ్చారు టీచర్స్ అందరి సహకారంతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాను. ఈరోజు కలెక్టర్ సార్ నన్ను మీట్ అవ్వడానికి వచ్చారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. డిఈఓ సార్, ఎంఈఓ సార్, అందరూ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ టు అప్రిషియేట్ మీ. థ్యాంక్ యూ. మెడిసిన్ చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్, మెడిసిన్ చేసి పీపుల్కి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. సో సార్ ఫ్రీ సీట్ ఇస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోన్ సన్యాసరావు గారు చదివిస్తారని చెప్పమన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ బాగోదు అనుకుంటారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది, బాగా చెప్తున్నారు కూడా. గవర్నమెంట్ స్కూల్లోనే 594 వచ్చాయి ప్రైవేట్ స్కూల్ కన్నా. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ని ఎవరు చిన్న చూపు చూడకూడదు.